హాయ్ ఫ్రెండ్స్, ఈజిప్ట్ హిస్టరీలో అసలు పిరమిడ్స్ని ఎందుకు నిర్మించారు? ఈజిప్ట్ రాజులు చనిపోయిన తర్వాత వాళ్ళ శవాల్ని జాగ్రత్తగా ఉంచడానికి పిరమిడ్స్ నిర్మించి ఉంటారు అని మీరు 99% అనుకుంటూ ఉంటారు. మనం స్కూల్స్లో కూడా ఇదే నేర్చుకున్నాం. అయితే పుస్తకాల్లో లేని విషయం ఏంటంటే పిరమిడ్స్ అన్నిటిలో ఏ ఒక్క దాని లోపల కూడా ఈజిప్ట్ కింగ్స్ యొక్క మమ్మీస్ ఉంచలేదు. ఒకవేళ ఇది నిజమే అయితే అంత ఖర్చు పెట్టి పిరమిడ్స్ కట్టడానికి గల ముఖ్య కారణం ఏమై ఉంటుంది? లాస్ట్ డికేడ్లో చేయబడ్డ ఆర్కియాలజికల్ స్టడీ ప్రకారం ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్స్ నిజానికి హైపర్ ఎలక్ట్రిసిటీ జనరేటర్స్ అని సివిలైజేషన్ మొత్తానికి పవర్ని సప్లై చేసేవని తెలిసింది. కానీ ఎలా అని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ది ఎలక్ట్రిక్ మెకానిజం ఆఫ్ ది పిరమిడ్. ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజాలో 3 పిరమిడ్స్ ఉన్నాయి. అవేంటంటే 1 పిరమిడ్ ఆఫ్ ఖఫ్రే, 2 పిరమిడ్ ఆఫ్ కుఫు మరియు 3 పిరమిడ్ ఆఫ్ మెన్క్యూరే. ఈ 3 పిరమిడ్స్ లోపల అప్పటి ఈజిప్ట్ కింగ్స్ యొక్క మమ్మీస్ ఉన్నాయని అందరూ నమ్ముతారు. కానీ 20వ శతాబ్దంలో పర్మిషన్ తీసుకుని ఆర్కియాలజిస్టులు ఈ 3 పిరమిడ్స్ లోపల ప్రతి భాగాన్ని కూడా వెతికారు. లోపల వాళ్ళకి ఏమీ కనిపించలేదు. పిరమిడ్స్ లోపల అంతా ఖాళీగా ఉంది. ఈజిప్ట్లో మీరు ఎంత ప్రాచీన ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడ మీకు గోడలపై హైరోగ్లిఫిక్స్ అంటే పురాతన ఈజిప్షియన్స్ చెందిన డ్రాయింగ్స్ కనిపిస్తాయి. కానీ పిరమిడ్స్ లోపల ఎక్కడా కూడా ఎలాంటి హైరోగ్లిఫిక్స్ కనిపించలేదు. దాంతో పిరమిడ్ స్ట్రక్చర్ ఇంకా స్ట్రేంజ్గా మారింది. ఈ ప్రాచీన ఆర్కిటెక్చర్ని యాన్షంట్ ఈజిప్షియన్స్ నిర్మించలేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. పిరమిడ్స్ నిర్మించడంలో ఏ సివిలైజేషన్ మోటివ్ కూడా లేనప్పుడు అసలు పిరమిడ్స్ని ఎందుకు నిర్మించారు? దీనికి సమాధానం ఏప్రిల్ 2018లో ఆర్కియాలజిస్టులు చేసిన ఒక రీసెర్చ్లో తేలింది. జియార్జియో ఏ సుకోలోస్ అనే ఆర్కియాలజిస్టు ఒక హిడెన్ ఛాంబర్ని వెతకడానికి ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజాలో అడుగుపెట్టారు. పిరమిడ్ లోపల ఉన్న స్ట్రక్చర్ మరియు మెటీరియల్ పిరమిడ్ బయట ఉన్న మెటీరియల్తో అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఎందుకంటే గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా బయట చాలా వరకు లైమ్ స్టోన్ని మాత్రమే ఉపయోగించారు. కానీ పిరమిడ్ లోపల అంతా రెడ్ గ్రానైట్ను ఉపయోగించారు. ఈ మినరల్స్ పిరమిడ్ నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. గ్రేట్ పిరమిడ్ గీజాకి పక్కన ఉన్న మిగతా 2 పిరమిడ్స్ కూడా హైలీ పవర్ జనరేటర్స్ అని ఆర్కియాలజిస్టులు తెలుసుకున్నారు. 1857లో పిరమిడ్స్ గురించి అంతగా తెలియనప్పుడు పిరమిడ్స్ యొక్క చాలా భాగాల్లో గోల్డెన్ వైర్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయని తెలుసుకున్నారు. ఈ గోల్డెన్ వైర్స్ అన్నీ కూడా ఒక సర్క్యూట్ని ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఈ వైర్స్ అన్నీ కూడా కింగ్స్ ఛాంబర్ దగ్గర సర్క్యూట్ని ఫామ్ చేస్తూ ఉన్నాయి. అయితే ఈ వైర్స్ ఎలక్ట్రిసిటీని ఎక్కడి నుంచి జనరేట్ చేస్తాయి? ఈ ప్రశ్నను డీకోడ్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ప్రకారం ఒక ఎలక్ట్రిక్ సెల్ టాప్లో ఒక కాపర్ రాడ్ ఉంటుంది. ఇది పవర్ని బ్యాలెన్స్డ్గా ఫ్లో చేయడానికి ఉపయోగపడుతుంది. సేమ్ ఇదే విధంగా పిరమిడ్ టాప్ కూడా గోల్డ్తో తయారు చేయబడింది. ఈ విషయం గురించి రీసెర్చర్స్ ఆల్రెడీ ప్రూవ్ చేశారు కూడా. ఈ విధంగా చూసినట్లయితే లైట్నింగ్ ద్వారా లేదా ఏలియన్స్ ద్వారా పిరమిడ్స్కి పవర్ సప్లై అందుతుంది అని అర్థం అవుతుంది. పిరమిడ్స్ లైమ్ స్టోన్ మరియు గ్రానైట్ లాంటి ఇన్సులేటర్తో తయారవటం వల్ల పిరమిడ్స్ పైన ఎలక్ట్రిసిటీ ఉండదు. గోల్డెన్ వాయిస్ ద్వారా ఎనర్జీ సర్క్యూట్ లోపల స్టోర్ అవుతూ ఉంటుంది. కానీ ఈ మొదటి మెథడ్లో ఏలియన్స్ గురించి డిస్కషన్ ఉండటం వల్ల చాలా మంది దీన్ని నమ్మడానికి ఇష్టపడరు. అయితే ఈ విషయంలో 2వ మెథడ్ కొంచెం రియలిస్టిక్గా అనిపిస్తుంది. ఈ మెథడ్ని క్రిస్టఫర్ డన్ ప్రపోజ్ చేశారు. క్రిస్టఫర్ ప్రకారం ఈ పిరమిడ్స్ పెద్ద పవర్ ప్లాంట్లో ఒక నెట్వర్క్ భాగం అవుతాయి. ఇవి ఎర్త్ ఎనర్జీని ఎలక్ట్రోమాగ్నెటిక్ అండ్ రేడియో యాక్టివ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. క్రిస్టఫర్ ప్రకారం భూమి లోపల ఏదో ఒక హల్చల్ జరుగుతూ ఉంటుంది. దాంతో భూమి నుంచి కంటిన్యూస్గా మైక్రో వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఏలియన్స్ ఆర్ ప్రాచీన ఈజిప్ట్ సభ్యులు ఈ వైబ్రేషన్ నుంచి జనరేట్ అయిన ఎనర్జీని అడాప్ట్ చేసుకుని పిరమిడ్స్ ద్వారా ఎనర్జీని మొత్తం ఏరియాకి సప్లై చేసేవారు. 1899లో పిరమిడ్ దగ్గర ఒక వాటర్ వెల్ స్టాప్ని గుర్తించారు. అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్ మరియు పిరమిడ్ కనెక్షన్ ప్రకారం వాటర్ నైల్ రివర్ ద్వారా ఈ షాఫ్ట్లోకి వెళ్లి పిరమిడ్ మొత్తానికి స్ప్రెడ్ అయి ఎర్త్ నుంచి వచ్చే వైబ్రేషన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. క్రిస్టఫర్ ప్రకారం వాటర్ పైప్ లైన్ ద్వారా పిరమిడ్ కింద ఉన్న హైడ్రో పంప్ లోపలికి వెళ్తుంది. దాని సహాయంతో ఎర్త్ వైబ్రేషన్స్ పిరమిడ్స్ పై భాగానికి రెజోనేట్ అవుతాయి. అందువల్ల భూమి లోపల క్రియేట్ అయిన ఎనర్జీ ఎన్హాన్స్ అయి పిరమిడ్ లోపల ఉన్న ఎలక్ట్రిసిటీ సిస్టమ్కి బూస్ట్ ఇస్తుంది. ఈ ఎర్త్ వైబ్రేషన్స్ పిరమిడ్స్ లోపల ఉన్న మెకానిజం సహాయంతో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లా కన్వర్ట్ చేసి ఆ వేవ్స్ని చుట్టుపక్కల ఏరియాస్కి ట్రాన్స్మిట్ చేసేవారు. ఇలా జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ వాయిస్ లేకుండానే అన్ని ఏరియాస్కి ట్రాన్స్మిట్ అయ్యేది. అందుకే సైంటిస్టులు ఈ టెక్నిక్ని టవర్ ఆఫ్ బాబెల్ లేదా టెస్లా టవర్కి ఒక హైబ్రిడ్ అవుట్పుట్ రూపంలో డిటర్మైన్ చేశారు. ఎందుకంటే పిరమిడ్స్ లోపల ఉన్న క్వీన్స్ ఛాంబర్ దగ్గర హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు జింక్ ఆనవాళ్ళని సైంటిస్టులు కనిపెట్టారు. 2014లో జరిపిన రీసెర్చ్లో ఈ విషయం గురించి తెలుసుకున్నారు. ఈజిప్ట్లో ఉన్న వాల్ పెయింటింగ్స్ను ఒక్కసారి గమనించినట్లయితే అవి చూడ్డానికి చాలా రహస్యంగా కనిపిస్తాయి. ప్రాచీన ఈజిప్ట్లో ఇలాంటి డ్రాయింగ్స్ చాలానే ఉన్నాయి. ఇలాంటి కొన్ని డ్రాయింగ్స్లో ప్రజల చేతిలో టార్చ్ లైట్స్ ఉన్నాయి. వీటిని చూసి సైంటిస్టులకు ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే అసలు ఇన్ని సంవత్సరాల ముందు పవర్ ఎక్కడి నుంచి వచ్చింది?
అయితే పిరమిడ్స్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి. ఇంతవరకు మనం డిస్కస్ చేసినవన్నీ నిజమైతే 4500 సంవత్సరాల పురాతన పిరమిడ్స్ యొక్క మిస్టరీని మనిషి ఛేదించినట్లే అవుతుందా? అంటే దీనికి జవాబు తెలుసుకునే ముందు 2017లో డిస్కవర్ చేసిన ఒక ఛాంబర్ గురించి తెలుసుకుందాం. నవంబర్ 2, 2017న నేచర్ అనే సైట్లో పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్లో కొంతమంది జాపనీస్ రీసెర్చర్స్ వాళ్ళ మూవ్ ఆన్ టెక్నాలజీ సాయంతో గీజా లోపల ఒక అన్డిటెక్టెడ్ ఛాంబర్ని కనుక్కున్నారు. ఆ తర్వాత వీళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం కుఫు పిరమిడ్ లోపల ది గ్రేట్ గ్యాలరీకి కొంచెం పైన ఒక ఛాంబర్ ఉంది. ఈ ఛాంబర్ యొక్క రహస్యాల్ని ఇప్పటికీ మనిషి ఛేదించలేకపోయాడు. ఈ ఛాంబర్ పవర్ ప్లాంట్ స్ట్రక్చర్ సెంటర్కి చాలా దగ్గరగా ఉంది. ఒక మెయిన్ బిల్డింగ్ లోపల సీక్రెట్ కంట్రోల్ రూమ్ ఉన్నట్టుగా ఈ ఛాంబర్ పిరమిడ్ లోపల ఉంది. ఇప్పటికీ కూడా ఈ ఛాంబర్ లోపల ఏలియన్ సివిలైజేషన్కి చెందిన కొన్ని ఆధారాలు ఉండవచ్చని చాలా మంది నమ్ముతూ ఉన్నారు. చాలా మంది ఈ విషయంలో పర్మిషన్ కోసం గవర్నమెంట్ పై ఒత్తిడి కూడా చేశారు. కానీ ఈజిప్ట్ యొక్క 90% టూరిజం పిరమిడ్స్ మీద ఆధారపడి ఉండటం వల్ల ఇక్కడి గవర్నమెంట్ అందుకు ఒప్పుకోలేదు. అందుకే ఇప్పటివరకు కూడా ఏ పిరమిడ్ లోపల తవ్వకాలు జరపలేదు. ఎందుకంటే ఏదైనా జరిగి పిరమిడ్ ఆర్కిటెక్చర్ దెబ్బతింటే ఒక అద్భుతమైన ప్రాచీన కట్టడాన్ని మనం కోల్పోవడం జరుగుతుంది. దాంతో ఈజిప్ట్ గవర్నమెంట్ చాలా లాస్ అవుతుంది. కానీ సైంటిస్టులు మాత్రం ఎలా అయినా ఆ ఛాంబర్ వరకు చేరుకోవడానికి కొత్త ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈజిప్ట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ సంపాదించడం వాళ్ళకి చాలా కష్టంగా మారింది. అందుకే పిరమిడ్స్కి సంబంధించి చాలా ప్రాజెక్ట్స్ని కొంత సమయం వరకు పోస్ట్పోన్ చేశారు. వీడియో మొత్తం చూసిన తర్వాత ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్స్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.